హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఈటెల రాజేందర్ గెలుపు ఖాయమని బీజేపీ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ధీమా వ్యక్తం చేశారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో 1,00,000 మెజారిటీతో గెలుస్తామని టీఆర్ఎస్ గొప్పలు చెప్పుకుందని, ఇప్పుడు హుజూరాబాద్లో కూడా అదే తరహా ప్రకటనలు ఇస్తోందని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, 100 మంది సీఎంలు వచ్చిన ఈటెల గెలుపును ఆపలేరని అన్నారు. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు టీఆర్ఎస్ యత్నిస్తోందని, నోట్ల కట్టలు వెదజల్లినా ప్రజలు ఈటెలకే పట్టం కడతారని చెప్పారు. దుబ్బాక ఎన్నికల్లో గెలుపు కోసం బీజేపీ ఎంత కష్టపడి పనిచేసిందో హుజూరాబాద్లో కూడా అదే విధంగా పనిచేస్తామని రఘునందన్ రావు అన్నారు. 14 ఏళ్ల ఉద్యమ పార్టీ, 7 ఏళ్ల అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ ఇన్నేళ్లలో ఒక్క బలమైన బీసీ నేతను కూడా తయారు చేసుకోలేకపోయిందని ఎద్దేవా చేశారు. ఊరంతా ఫ్లెక్సీలు పెట్టుకున్నంత మాత్రాన గెలుపు రాదని చెప్పారు. హుజూరాబాద్లో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య పోటీ ఉంటుందని చెప్పారు. కరీంనగర్ పార్లమెంట్ లో కరీంనగర్ ఎమ్మెల్యే పడతాడు. కానీ ఈరోజు కరీంనగర్ పార్లమెంట్ లాంటి ప్రజలు ఇంత ఉద్యమంతో ఓటేసింటే ఆ రోజు నరేంద్ర గారిని గెలిపించినటువంటి ప్రధానమైనటువంటి సమస్యల్ని ఆ రోజు తెలుసుకున్నట్టే ఉండాలి. లీడర్గా దేశం మొత్తం కమలం వికసిస్తుంది, కానీ తెలంగాణలో కమలం వికసించే రోజున ఇంత పెద్ద ప్రభుత్వాన్ని నడిపిస్తున్నటువంటి నాయకులు ఇంత అమోఘమైనటువంటిది అసలు నరేంద్ర మోడీ గారు. విజయం ఆధ్వర్యంలో పైసా బాధ్యులకు కలెక్టరేట్ ముందు ధర్నా వేయడం జరిగింది. జిల్లా రథస్థానాన్ని మా అందరికీ ముందు నడిపించే అరుణక్క గారికి మరియు దుబ్బాక ఎమ్మెల్యే అన్న రఘునందన్ అన్న గారికి మాకు అయ్యా ముఖ్యంగా నేను కలెక్టర్ గారికి వినతి పత్రం నోటీసు ద్వారా ఇవ్వడం. మైక్లో మాట్లాడాలా, మామూలుగా మాట్లాడాలి. తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగబోతున్నటువంటి హుజూరాబాద్ ఎన్నికలకు సంబంధించి తెరాస పార్టీ రకరకాలైనటువంటి కుట్రలు కుతంత్రాలకి తెరలేపుతా ఉంది. 20 సంవత్సరాల ఉద్యమ చరిత్రలో, 7 సంవత్సరాల అధికార చరిత్రలో ఏ రోజు కూడా నాయకులని తయారు చేసుకోలేక పక్క పార్టీలకు వెళ్ళి నాయకులని అరువులుకోవడం తప్ప 14 ఏళ్ళు జెండా మోసి ఉద్యమంలో జరిగిపోయినటువంటి ఒక్క కార్యకర్తను కూడా గుర్తించి గౌరవించలేనటువంటి పరిస్థితులలో టీఆర్ఎస్ పార్టీ ఉండడం బాధాకరం. పుట్టినప్పుడు తెలుగుదేశం పార్టీలో అయినప్పటికీ కూడా ఒక బీసీ నాయకుని తీసుకొని రేపు హుజూరాబాద్లో ఎలక్షన్స్లో పోటీలో పెడతామని ఆలోచన చేస్తున్నట్టు టీఆర్ఎస్ పార్టీ ఒక్కసారి మనం ఆలోచించాలి. 14 ఏళ్ల ఉద్యమం, 7.5 సంవత్సరాల అధికారం, ఒక్క బీసీ నాయకుడిని తయారు చేసుకున్నటువంటి మీ అసమర్థ నాయకత్వం, దానికి ఇంకా ఉత్తర కుమార ప్రగల్భాలు మొదలుపెట్టారు. దుబ్బాకలో 1,00,000 ఓట్లతో గెలిచినట్టు హుజూరాబాద్ కూడా మాది అని ముచ్చట చెప్తున్నాడు సార్. ప్రజలకి నేను ఈ సందర్భంగా చేసేటువంటి విజ్ఞప్తి ఒకటి, ఎన్ని ప్రగల్భాలు పెట్టినా, ఎన్ని నోట్ల కట్టలు పంచినా, ఎంతమంది ఇతర పార్టీల నాయకులని అవసరార్థం తెచ్చుకున్నా ప్రజలను ఒకసారి ఆలోచించండి. మీ పక్షాన్ని ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు, మీ పక్షాన్ని కొట్లాడినటువంటి వ్యక్తులు ఎవరు, అధికారం కోసం, డబ్బుల కోసం ఇతర పార్టీల నుంచి వచ్చేవాళ్ళు ఎవరు అనేది హుజూరాబాద్ ప్రజలు ఒకసారి ఆలోచించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను హుజూరాబాద్ ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇకపోతే భారతీయ జనతా పార్టీ ఒక పద్ధతిగా దుబ్బాకలో ఏ విధంగా అయితే సిస్టమేటిక్గా పనిచేసినామో అంతే నిష్ఠతో, అంతే కార్యకర్తల బలంతో హుజూరాబాద్లో ఇప్పటికే మోహరించింది. 100% హుజూరాబాద్ భారతీయ జనతా పార్టీని 100 మంది ట్రబుల్ షూటర్లు వచ్చినా, 100 మంది ముఖ్యమంత్రులు వచ్చినా, 150 మంది ఎమ్మెల్యేలు వచ్చినా ఈటెల రాజేందర్ గెలుపుని ఆపలేదు. భారతీయ జనతా పార్టీ గెలుపుని హుజూరాబాద్ నియోజకవర్గాన్ని ఆపలేదు. నేను ఇవాళ పిసిసి ప్రెసిడెంట్ అయినటువంటి నాయకులు హుజూరాబాద్ విషయంలో ఇప్పటికే చేతులు ఎత్తిండు.